మరణించినప్పుడు ఈ బ్రహ్మ చూస్తాడు. ఇంత పెద్ద రాక్షసుని చిన్న బాలుడు ఎలా సంహరించగలిగాడు? ఇతనికి ఏమైనా కొన్ని శక్తులు ఉన్నాయేమో అంతే. ఇతను దేవాదేవుడు అయి ఉండడు అనుకొని ఈ గోపబాలుడు ఎవరైనా నేను పరీక్షిస్తాను అనేసి ఆ కృష్ణ అతని ఫ్రెండ్స్ గోపులు అందరు కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటే ఇవన్నీ గోవు దూడలండి. గోవు దూడలన్నింటినీ చిన్నపిల్లలకు అప్పగిస్తారు, వాటిని మేపుకొని వచ్చే బాధ్యత. ఈ గోవర్ధనగిరి పర్వతం కింద ఈ గోవు దూడలన్నిటిని తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారు వాళ్ళకందరికీ ఆహార పదార్థాలు ఇస్తారు. అవన్నీ తీసుకెళ్లి ముందర పెట్టుకొని అందరు కూర్చొని ఆడుకుంటూ పాడుకుంటూ ఇది బాగుంది టేస్ట్గా, ఇది బాగుంది తిను కృష్ణ అని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఈ లీల చూసి బ్రహ్మకు విమోహం చెందుతాడు. ఇదేంటి వీళ్ళు ఒకరి నోట్లో ఒకరు తినిపించుకుంటున్నారు, ఒకరి వెంగిలో ఒకరు తింటున్నారు. ఇంత దేవాదేవుడైతే ఇలా సన్నిహితంతో కూడి ఉంటారా? ఆయన పురుష సూక్తంతో స్తోత్రిస్తుంటారు దేవతలందరూ ఆయన దర్శనం కోసము, ఆయన వాక్కు కోసము, ఆయన కాలి యొక్క నఖాగ్ర కాంతిని దర్శనం చేసుకోవడం కోసము తపస్సులు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఈ బాలుడు? ఏమైనా అద్భుతమైన శక్తులున్న బాలుడు ఉంటాడేమో, అంతవరకు మాత్రమే అనుకొని పరీక్షిద్దామని ఇక్కడ గోవు దూడలు కనిపించకుండా చేస్తారు. ఈ పిల్లలు అయ్యో మన దూడలు ఎక్కడికి పోయాయి అనేసి గోపబాలురందరూ ఆందోళన చెందితే కృష్ణుడు మీరు ఆగండి, మీరు ప్రశాంతం తీసుకోండి, నేను వెళ్ళి చూసొస్తానని వెళ్తే ఆయన తిరిగి ఎక్కడ కనిపించలేదని వచ్చేసరికి ఈ గోపబాలురందరినీ కూడా బ్రహ్మ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణుడు ఏమైందని తన యోగ దృష్టితో చూస్తే బ్రహ్మనే ఆవు దూడలను గోపబాలను ఎత్తుకొని పోయారని తెలుసుకొని ఇంకా ఇంటి దగ్గర తల్లులందరూ ఎదురు చూస్తుంటారు, ఆవులన్నీ ఎదురు చూస్తుంటాయి తమ బిడ్డల కోసం అనేసి తానే స్వయంగా విస్తరిస్తాడు అనమాట. తానే ఆవు దూడలైపోతాడు, తానే గోపబాలురు అయిపోతారు, తానే స్వయంగా అంతా విస్తరిస్తాడు. ఎందుకు ఇలా అంటే ఆ గోపబాలురు ఆవులు అన్ని కోరుకున్నారనమాట వాళ్ళు. యశోదమ్మ ఎంత అదృష్టవంతురాలు, స్వయంగా కృష్ణుని పాలిచ్చి పెంచుతుంది. మేము కూడా అలా కృష్ణునికి పాలిచ్చి పెంచాలి, మా బిడ్డ అయిపోవాలి కృష్ణుడు, మా ఇంట్లోనే ఉండాలి, నాతోనే ఉండాలి, నేనే అతన్ని లాలించాలి, పాలించాలి, అతనికి స్నానం చేయాలి, రెడీ చేయాలి, తినిపించాలి, నా బిడ్డ కావాలి అని వాళ్ళందరూ కోరుకోవడం వల్ల ఆవులందరూ కృష్ణుడు నా దగ్గరే పాలు తాగాలి, నా బిడ్డ కావాలని కోరుకోవడం వల్ల కృష్ణుడు ఆ లీలలో తానే స్వయంగా దూడలుగా, తానే స్వయంగా గోపబాలకుడిగా విస్తరించి ప్రతి ఒక్క తల్లికి ఆనందాన్ని ఇస్తాడు అన్నమాట. తన బిడ్డ స్వయం కృష్ణుడే అయిపోతాడు అనమాట. వాళ్ళ బిడ్డ రూపంలో స్వయం కృష్ణుడే వెళ్తాడు అనమాట. ఆ విధంగా వాళ్ళ కోరిక తీరుస్తాడు అనమాట. తర్వాత చెప్పుకున్నాం కదా, బ్రహ్మ ఒక్క క్షణకాలం అలా వెళ్ళి ఇలా వస్తాడు. ఏం జరిగిందో చూద్దాము. ఆయన ఒక్క క్షణకాలం ఇక్కడ మనకు సంవత్సరం